తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు మండలం బొమ్మిడి విశాల సహకార సంఘం చైర్మన్ గా మైలవరపు గోపాలకృష్ణ, సొసైటీ పర్సన్లుగా నక్క ఆనందరావు, కల్లూరి శ్రీనివాసరావులు మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు సోదరుడు భీమరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ గోపాలకృష్ణ మాట్లాడుతూ తన తండ్రి జయరామారావు ఆశీస్సులతో బొమ్మిడి విశాల సహకార సంఘం అభివృద్ధికి ఎమ్మెల్యే ధర్మరాజు సహకారంతో కలిసి కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వాసురాజు, బాసిరాజు, బంగారాగు, చేబ్రోలు సొసైటీ చైర్మన్ కడియాల రవిశంకర్, మంద శ్రీనివాస్ రెడ్డి, మైలవరపు పెదబాబు, రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ మద్దాల రాధాకుమారి తదితరులు పాల్గొన్నారు. మా బొమ్మిడి సొసైటీ పరిధిలో రైతులందరూ ఒక సుమారు 6 సంవత్సరాల నుంచి ఎరువులు అది ఇబ్బంది పడుతున్నారు బాగా. అంతకుముందు మేము చేసినప్పుడు ఎప్పుడు ఎరువులకు కానీ రుణాలు కానీ సకాలంలో ఇవ్వటం అన్నీ జరిగాయి. ఇప్పుడు అన్నీ వీళ్ళు వచ్చిన తర్వాత ఈ గత 6 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు వారు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ఎరువులు కానీ రుణాలు కానీ ఏమి ఇవ్వకుండా రైతులు చాలా ఇబ్బంది పెట్టేశారు. ఇప్పుడు మేము మళ్ళీ పూర్వవైభవం, ఈ సొసైటీకి పూర్వవైభవం తీసుకురావాలని దాంతో నాకు నా సాయశక్తులా కృషి చేస్తాను. అలాగే నాకు ఈ పదవి ఇచ్చినటువంటి ధర్మరాజు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు నాకు ఈ మా చుట్టుపక్కల అదే మా సొసైటీ పరిధిలో ఉన్న గ్రామాల రైతులందరూ నాకు కృతజ్ఞతలు వచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గుడివాడలో వైసీపీ సభకు వెళుతున్న జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక వాహనంపై దాడి చేయడాన్ని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రంగా ఖండించారు. మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా దాడి చేయడం హేయమైన చర్యని ఆయన మండిపడ్డారు. టీడీపీ జనసేన పార్టీలకు చెందిన గుండాలు పార్టీ జెండాలు చేత్తో పట్టుకొచ్చి మరీ రాళ్లు, కర్రలు, ఇనుపరాడ్లతో దాడులు చేస్తుంటే పోలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అనే అనుమానం కలుగుతుందని అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగంతో మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉప్పాల హారిక మీద తెలుగుదేశం పార్టీ గూండాల దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఇది హేయమైన చర్య. ఒక మహిళను కూడా చూడకుండా దాడులు చేయటం, ఇష్టారాజ్యంగా భయపెట్టడం అనేది సభ్య సమాజం తలదించుకునే విధంగా తెలుగుదేశం పార్టీ గూండాలు చేస్తున్న ఈ అరాచకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. నా సోదరి ఉప్పాల హారిక నా రక్త సంబంధికురాలు, నా బడుగు బలహీన వర్గాల ఒక మహిళ, నా గౌడ కులస్తురాలు. ఇంత దిగజారిపోయి మహిళల మీద దాడులు చేసే సంస్కృతికి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు దీన్ని ప్రోత్సహిస్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మరీ ముఖ్యంగా చెప్తాను, బలహీన వర్గాల మీద దాడులు జరిగిన, నా గౌడ కులస్తుల మీద, నా రక్త సంబంధికుల మీద దాడులు జరిగిన ఇక నుంచి సహించే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెచ్చరిస్తా ఉన్నా. రేపు జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దానికి ఆజ్యం మీరే పోస్తా ఉన్నారు. సహనంగా ఉన్న మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. చేతకాని వాళ్ళు అనుకుంటా ఉన్నారా?
గౌడు కులస్తులంటే దత్తమ్మలు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. హేయమైన చర్య. తక్షణం ఇటువంటి దాడులను ఆపండి, లేకపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పవలసిన రోజు దగ్గరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా, హెచ్చరిస్తా. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. శ్రీమద్వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. వాడపల్లి దివ్యక్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీభవ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ యొక్క సంకల్పం పరిపూర్ణంగా నెరవేరాల స్వామి అని చెప్పి శ్రీవారిని వేడుకుంటూ, అలాగే ఈ రోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించిన మహద్భాగ్యాన్ని మా ఇరువురికి కూడా ప్రసాదించు స్వామి అని చెప్పి మొట్టమొదటిగా దంపతులతో కూడా చెరకు తంబూలాన్ని స్వామివారికి సమర్పించే కార్యక్రమమే ఫలప్రదానంగా చేసుకోవడం. నామాన్ని జపించారు. ఇప్పుడు అమ్మవారి నామాన్ని జపిస్తూ అమ్మవారి అర్చన కార్యక్రమాన్ని పూర్తి చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మనస్సులో ఓం శ్రీ మహాలక్ష్మీ దేవి నమః అనేటువంటి నామాన్ని జపిస్తూ ఉండండి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శూన్యే నమః, మహ్యే నమః, ఓం ప్రకృత్యే నమః, వికృత్యే నమః, విజ్ఞానయే నమః, ఓం సర్వభూతాయ తప్రదాయ నమః, శ్రద్ధాయ విభూత్యే నమః, ఆనంచే నమః, దీప్తే నమః, దీప్తాయ నమః, మోస్తాయ నమః, మస్తారణ్యే నమః, నమామి కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షే నమః, క్రోధ సంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, ముక్తయ నమః, అనగాయ నమః, రమాయ నమః, పద్మనాథాయ నమః, దేవ్యే నమః, పత్రే నమః, చంద్రరూపాయ నమః, ఇంద్రాయ నమః, ఇంద్రశేఖరాయ నమః, ఆహ్లాదజననీయ నమః, పుష్టే నమః, శివాయ నమః, సుకర్తే నమః, సత్యే నమః, విమలాయ నమః, విశ్వజననీయ నమః, శాంతాయ నమః, హరిణ్యే నమః, హేమమాలిన్యే నమః, దారిద్ర్యదోషన్యే నమః, దేవ్యే నమః, సర్వమంత్రమాలిన్యే నమః, శ్రీ నమః, ఓం విష్ణవే నమః, పురుషాయ నమః, సత్యాయ నమః, అచ్యుతాయ నమః, మంత్రదాయ నమః. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్ బోనాల సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పలువురు కేబినెట్ సహచరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సాంప్రదాయబద్దంగా ఉత్సాహంగా ప్రారంభమైన ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఇతర నాయకులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు 100 రోజుల ఛాలెంజ్. ఉండవల్లి నివాసంలో వాహనాలను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్. ప్రశాంతమైన పామరులో పేర్ని నాని అల్లర్లు సృష్టిస్తున్నారన్న ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా. వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరతీశారని ఆక్షేపణ. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందన్న వైసీపీ నేత సజ్జల. కూటమి పాలనలో ప్రజల తరపున మాట్లాడే హక్కును హరిస్తున్నారని ధ్వజం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ఆర్జిత సేవలతో పులకించిన భక్త కోటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.